ఈ వీడియో ఎందుకు చేయాల్సి వచ్చిందంటే జనరల్గా ఏ ఫంక్షన్స్లో అన్నా ఏ ప్రోగ్రామ్స్లో అన్నా కొందరు క్రిస్టియన్స్ నాతో ఏమనే వాళ్ళంటే కలిసినప్పుడు మీరు చాలా చక్కగా డాన్స్ చెప్తారు, డాన్స్ చేస్తారు, బట్ మా కమ్యూనిటీలో మేము చేయకూడదండి, మేము చెయ్యము, మాకు ఇంట్రెస్ట్ చాలా ఉంది అయినా కూడా అని చెప్పేవాళ్ళు అనమాట. నేను దానికి దీనికి ఏంటి సంబంధము అని అంటే లేదు లేదు అని చెప్పి ఈ సలోమి క్యారెక్టర్ గురించి చెప్పేవాళ్ళు. యాక్చువల్గా సరే ఈవిడ గురించి మనం మాట్లాడదాం ఇవాళ ఈ వీడియోలో. ప్రపంచంలో అతి ఎక్కువ ప్రింట్ అయిన బుక్ బైబిల్ అండి. ఆ బైబిల్లో అంటే గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్లో కూడా ఉందన్నమాట. ఎక్కువ ప్రింట్ అయిన బుక్ బైబిల్. దాని తర్వాత మాక్సిమ్ గోర్కి మదర్ అనే ఒక బుక్ ఉంది. ద మదర్ అనేది అది రష్యన్ రెవల్యూషనరీది. అయితే ఇంత పెద్ద బుక్లో ఎక్కడో ఒకే ఒక అధ్యాయంలో కొన్ని వచనాలు అంటే కొన్ని లైన్స్ మాత్రమే ఉన్నాయన్నమాట. అయితే ఆ కొన్ని లైన్స్లో ఈవిడ గురించి ఉంది. అయితే ఎంత చిన్న క్యారెక్టర్ మరి 70% క్రిస్టియన్స్ని ఎందుకు దూరం చేసింది అని అంటే, అబ్దుల్ కలాం గారు ప్రెసిడెంట్ తెలుసు అనుకుంటా కదా, ఆవిడ మ్యూజిక్ టీచరు కళ్యాణి గారు నా ఫ్రెండ్ అనమాట. అంటే నేను ఆవిడ ల్యాబ్ క్వార్టర్స్లో ఆవిడ మ్యూజిక్ చెప్పేది, నేను డాన్స్ చెప్పేవాడిని. అయితే ఈవిడ అతను చాలా రేర్గా అతను క్లాసెస్ ఉండేవి, అతను టైం ఉంటే కాల్ చేసేవాడు, ఈవిడ వెళ్ళేది. అయితే అతను ఒక ఆటోబయోగ్రఫీ బుక్ రాసినప్పుడు దాంట్లో ఒక పేజీ ఈవిడ గురించి రాశాడు అనమాట. నాతో చెప్పింది కళ్యాణి గారు, ఏమన్నారు, నా అంత పెద్ద బుక్లో నా గురించి ఒక పేజీ ఉంది, నాకు చాలా సంతోషంగా ఉంది అని అన్నది. నాకు కూడా సంతోషమే. అయితే అలాగా అంటే అది అక్కడ హ్యాపీనెస్. ఇక్కడ ఏంటంటే ఇంత పెద్ద బైబుల్లో ఇన్ని వేల క్యారెక్టర్స్ ఉన్నాయి, ఇన్ని వందల క్యారెక్టర్, మంచివి ఉన్నాయి, చెడ్డ ఉన్నాయి, చాలా మంచివి ఉన్నాయి, చాలా చెడ్డవి కూడా ఉన్నాయి క్యారెక్టర్స్, ఈవిల్ క్యారెక్టర్స్ అవన్నీ కూడా. అయితే ఈవిడ గురించి ఒక రెండు అది చిన్నపిల్ల అండి, ఈవిడ ఒక టీనేజ్ గర్ల్ యాక్చువల్గా. అయితే రెండు వచనాలు ఉన్నాయి, 2-3 వచనాలు ఉన్నాయి ఈవిడ గురించి. ఇంత చెడ్డగా ఎట్లా అయింది అంటే, అక్కడ నిజానికి ఆ బైబిల్లో కూడా చెడ్డది మంచిది అని ఎక్కడ రాయలేదు, బట్ వాళ్ళ మదరు చాలా చెడ్డది, మహా భయంకరమైన ఆడదనమాట. అక్కడైతే అది మాత్రం ఉంది. సో ఇది ఏం జరిగిందో నేను చెప్తాను ఇప్పుడు. అంటే ఇది మీకు కొంచెం అర్థం కాకపోవచ్చు, మీరేం లాస్ట్లో మీకు ఒక హింట్ ఇస్తాను, దాంతో మీకు పూర్తిగా అర్థమైపోతుంది. ఓకే, ఏం చేయాలో చెప్తాను. సో జస్ట్ ఈవిడ ఏంటంటే ఒక హేరోద్ అని ఒక కింగ్ ఉంటాడు అనమాట. అతని భార్య యాక్చువల్గా అతనికి భార్య ఉందో లేదో నాకు తెలియదు, కానీ సోదరుడి భార్యను తీసుకొచ్చి భార్యలాగా పెట్టుకున్నాడు. ఆవిడకి ఆల్రెడీ ఒక కూతురు ఉంది, ఆ కూతురే ఈ సలోమి. సో అది యాక్చువల్గా 10 కమాండ్మెంట్స్ ప్రకారం అది ఇల్లీగల్. అంటే ఒక భర్త బతుకుండగానే ఇంకొక అతని భార్యను తీసుకొచ్చి పెట్టుకోవడం అనేది వ్యభిచారం దాంతో సమానం. అయితే యోహానే అనే ఒక ప్రవక్త ఉంటాడు, ఆయన బాప్తిస్ జాన్ అంటారు ఆయన్ని. అంటే ఆయన జీసస్ క్రైస్ట్ కూడా ఆయన బాప్తిస్మం ఇచ్చాడు అనమాట. అంటే తలస్నానం చేస్తారు కదా, జ్ఞానస్థానం అంటారు, అది చేశాడు అనమాట. సో అతను చాలా పబ్లిక్లో ఇన్ఫ్లుయెన్స్ ఉన్న మనిషి. గొప్పగా దీని గురించి ఈ విషయంతో రాజు కాబట్టి ఎవరేం మాట్లాడకపోయినా ఈయన చాలా అగేనిస్ట్గా, ఇది చాలా తప్పు, నువ్వు ఇట్లా చేస్తే నీ ప్రజలు ఏమనుకోవాలా, నీ ప్రజలు నిన్ను ఫాలో అవ్వాలి కదా అని అతను పెద్దగా గొడవ చేస్తూ ఉంటాడు. అతనికి ఫాలోయింగ్ చాలా ఉన్నందుకు ఈ రాజు కూడా ఏం చేయలేకపోతాడు. అయితే ఈ హోరియతకు చాలా గడ్జి ఉంటుంది అతని మీద, ఏమో కొంపదీసి నన్ను ఇవన్నీ విని నన్ను ఏమైనా పంపించేస్తాడేమో అని ఆవిడకి ఒక భయం ఉందన్నమాట. సో ఎట్లా అంటే ఆవిడ వచ్చిందే ఈయన దగ్గరికి రాజ్యం కొరకు యాక్చువల్గా. సో అయితే అనుకొని ఆవిడేం ఈ రాజుకు చెప్తుంది, అతన్ని ఎలాగైనా చంపేసేయి అని అంటే దానికి ఆ రాజు ఒప్పుకోడు అంటే ఆయన మంచోడని కాదు, ఆయన ప్రాబ్లమ్స్ ఆయనకున్నాయి. ఒకటి వచ్చి ప్రజల నుంచి ఆయనకు అగెనిస్ట్గా తయారవుతారు, రెవల్యూషనరీ రావచ్చు. రెండోది ఏంటంటే తిరుగుబాటు రావచ్చు. రెండోది వచ్చి అతని గురువు ఏం చెప్పాడంటే, నువ్వు అతన్ని ముట్టుకోవద్దు యోహాన్ని, అతను ఎలా చనిపోతాడో నువ్వు నెక్స్ట్ వచ్చే రోజులలో నువ్వు కూడా అలాంటి చావే వస్తుంది. అలాంటి వరకు నేను భయపడిపోయి నువ్వేమన్నా అడుగు, ఆయన్ని మాత్రం నేను చంపానని చెప్పేస్తాడు అనమాట. అయితే ఈవిడేం చేస్తుంది, ఈవిడకేమో ఒక కడుపుమంట, కుళ్ళుగా అంటే బాధ, అంటే నన్ను ఎక్కడ తరిమేస్తాడేమో ఈయన మాటలు విని, అది ఇది అనుకోనేమో ఇన్ఫ్లుయెన్స్ అవ్వచ్చు కదా రేపు. సో అట్లనే ఆవిడకి ఒకటే బాధగా ఉందన్నమాట. ఈవిడ ఏం చేసింది, దూరంగా ఈవిడ కూతురు వచ్చి రోమ్లో ఉంది, ఆ రోమ్లో ఉన్న కూతుర్ని పిలిపిస్తుంది, ఈ సలోమిని. ఈవిడ ఏంటంటే ఈ అమ్మాయి టీనేజ్ అమ్మాయి, అందమైన అమ్మాయి, చక్కటి డాన్సర్. అయితే ఈవిడకి ఒక డాన్స్లో ఈవిడ చాలా ఎక్స్పర్ట్ అండి, అది ఎవరు చేయలేరు అనమాట, అంత అద్భుతమైన డాన్స్ అనమాట. అదేంటంటే 7 వీల్స్ అంటే ముసుగులు, 7 ముసుగులు. ఇప్పుడు మన మొహం మీద పల్సటి ముసుగులు వేస్తాం కదా,
పెళ్లి కూతురు ఇది క్రిస్టియన్ బ్రైడ్లో వేస్తారు. సో అలాంటి ముసుగులు ఒక 7 ముసుగులు ఒక దాంతో డాన్స్ చేస్తూ చేస్తూ ఒక్కొక్క ముసుగు తీసి చేసే డాన్స్ అనమాట. అది చూడడానికి చాలా అద్భుతంగా ఉంటుంది. సో అలా ఉన్నప్పుడు ఆ డాన్స్ చూసి ఆ డాన్స్ మీ ఒకరోజు ఏమవుతుందంటే హీరో పుట్టినరోజు వస్తుంది. ఆ పుట్టినరోజు వచ్చినప్పుడు అంటే ఈమె ఏం చెప్తుందంటే సలోమిని పిలిచి, నువ్వు మీ చిన్నాన్న అంటే అంటే మీ స్టెప్ ఫాదర్ ఉన్నాడు కదా, ఆయన బర్త్డే ఉంది, నువ్వు ఈ ఈ డాన్స్ చెయ్యి అని అంటుంది. ఆ అమ్మాయికి ఏమీ తెలియదు యాక్చువల్గా. అంటే నువ్వు చెయ్యి అని మాత్రం ఆవిడకి తెలిసి ఏం జరుగుతుందో ఆ తర్వాత, కానీ అది చెప్పదు. చెప్పకుండా నువ్వు వెళ్ళి అతను మంచిగా డాన్స్ చేస్తాను నేను ఎలాగైనా ఇంప్రెస్ అయ్యేలాగా నువ్వు చేయాలా అని అంటుంది. ఈమె కూడా చాలా ఉత్సాహపడిపోతుంది. అరే మా మదర్ చెప్తుంది, ఏదో ఉంటుంది, చెప్పకుండా ఏదో ఏదో తప్పకుండా అంటే ఆవిడకి ఏమీ తెలియదు. ఆవిడ రోమ్ నుంచి వచ్చింది, ఇక్కడ విషయాలు ఏవి తెలియదు ఆవిడకి. అయితే వెళ్ళి అంటుంది, వెళ్ళి ఏం చేస్తుందంటే ఈవిడ డాన్స్ చేస్తుంది. ఆ డాన్స్ చేసినప్పుడు ఈ 7 వేల్స్ డాన్స్ చేస్తే ఆయన చాలా పొంగిపోతాడనమాట. అసలే తాగున్నాడు, అందులో విమనేజర్ ఆయన. సో విపరీతంగా సంతోషపడిపోయి ఆ కోర్టులో అంటే సభలో అందరి ముందర ఏం చేస్తాడంటే, చూడమ్మా నీకు చాలా సంతోషంగా ఉంది నాకు నువ్వు డాన్స్ చేయటము, నీకేం కావాలో చెప్పు, నువ్వు ఏం కావాలన్నా సగం రాజ్యం ఇమ్మన్నా ఇచ్చేస్తాను అంటే ఆయన అంత మూడు వచ్చేసింది అంత ఇదిగా ఆ డాన్స్ చూసి. నేనేమన్నా ఇచ్చేస్తాను నీకు అని అంటే ఈవిడ కంగారు పడిపోయింది, ఏమడగాలో తెలియలేదు. ఇప్పుడు నాకు ఫస్ట్ స్కాలర్షిప్ వచ్చింది. ఆ స్కాలర్షిప్ వచ్చినప్పుడు 10th క్లాస్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయినందుకు ఆ డబ్బు ఏం చేయాలో నాకు తెలియలేదు, ఎందుకంటే అంత పెద్ద మొత్తం అది. సో దాన్ని ఏం చేయాలో తెలియకుండా ఇంట్లో అడిగాను అనమాట, ఏం చేయాలంటే ఒక్కొక్కటి చెప్పారనమాట. నువ్వు ఇది చెయ్యి, నువ్వు డబ్బులు బ్యాంకులు వేసుకో, లేకపోతే నువ్వు కొత్త డ్రెస్ కొనుక్కో, లేకపోతే ఇంకేదో బుక్స్ కొనుక్కో, అయ్యో రకరకాలుగా చెప్పారు. అయితే మా పిన్ని ఒక నాకు డాన్స్ ఎంకరేజ్ చేసిన ఆవిడ ఏం చెప్పిందంటే, నువ్వు దాన్ని మువ్వలు తర్వాత మేకప్ కిట్ కొనుక్కో అంటే, నేను ఆ VIP మేకప్ కిట్ కొనుక్కొని ఇప్పటికీ నా దగ్గర ఉంటుంది. సో అట్లా నాకు ఒక సజెస్ట్ అంటే అట్లా ఐడియా ఇస్తే ఆ ఐడియా నేను ఫాలో అయ్యాను అనమాట. సో లేకపోతే నాకు ఏం చేయాలో డబ్బు తెలిసేది కాదు. ఈ అమ్మాయి కూడా సడన్గా ఇట్లా అడిగి అందులో సగం రాజ్యం చేస్తానంటున్నాడు, ఇదేంటి గోల నాకు అసలు అర్థం అవటం లేదు. చాలా అసలు ఏం చేయాలో ఒక కంగారు అమ్మాయికి. పరిగెత్తుకుంటే వెళ్ళి వాళ్ళ అమ్మకి చెప్పింది అనమాట, అమ్మమ్మ ఇట్లా అడుగుతున్నారు అని అంటే ఆవిడ సంతోషము చెప్పని కాదు తల్లికి. ఎందుకంటే ఆవిడ ఈ అమ్మాయిని ఎరగా పంపించింది ఈ విషయంలో, ఇట్లా ఈ రోజు రావాలా ఇలా ఆయన అడగాలి అని. సో అప్పుడు చెప్తుంది అనమాట, అక్క చూడమ్మా నువ్వు ఓ పంచి వెళ్ళి యోహాను అనేవాడు ఆయన తల నాకు పల్లెంలోనే కదా గిఫ్ట్ ఇచ్చేది, సో అలా ఒక పల్లెంలో పెట్టిమ్మని చెప్పు అని అంటారు. ఈవిడ ఆశ్చర్యపోతుంది ఈ అమ్మాయి, ఏంటి ఏదేదో చెప్తుంది అనుకుంటే పల్లెం ఏంటి, యోహాన్ ఏంటి, పల్లెం ఏంటి అని ఆవిడ అడుగుతుంది. అప్పటికి అడిగితే, నేను నీ తల్లిని, నాకు తెలుసు నీ మంచి చెడ్డలు నాకు తెలుసు, నేను ఏం చేసినా నీ మంచి కొరకే, నువ్వు నేను చెప్పింది పోయి ఆయన అడుగు అంతే, ఇంకా నువ్వు నాకు రెండో మాట మాట్లాడొద్దని అలిగినట్టు చేస్తుంది. ఈ అమ్మాయి అమ్మ గూర్చి మరి ఏం చేస్తుందండి, సరే ఏదో అడుగుతుంది, కన్ఫ్యూజ్లో ఉంది ఈ అమ్మాయి కూడా. అసలు ఆయన రాజు పరిస్థితి ఎత్తుండో ఏం పరిస్థితి అట్లుంది. సో వెళ్ళి ఏం చేసిందంటే, ఇట్లా నాకు యోహాన్ ఏం కావాలమ్మా డిసైడ్ చేసుకున్నావా అని అడుగుతాడు సభలోకి వెళ్తే. అయితే అనుకున్నానండి నాకు యోహాన్ తల కావాలంటాడు. ఈయన అద్దరి పడతాడు, ఏంటంటే అసలు అంటే ఆయన కూడా అనుకోలేదు ఇట్లా జరుగుతుందని, ఈ అమ్మాయి ఇట్లా అడుగుతుందని. అంటే చిన్నపిల్ల. సో ఇదేంటమ్మా ఇట్లా అడుగుతున్నావు అంటే, ఏమో డాడీ నాకు అదే కావాలా అని అంటుంది. వాళ్ళ అమ్మ పేరు కూడా చెప్పకుండా లోపల ఆయన అర్థమైపోతుంది వీళ్ళ అమ్మనే ఏదో మ్యానిపులేట్ చేసి పంపించిందని. అయితే ఆయన తప్పుకోవడానికి కూడా లేదు, ఎందుకంటే సభలో అందరి మధ్యలో ఆయన చెప్పేశాడు ఈ మాట. ఆ తర్వాత అందరు చూస్తున్నారు, ఇక్కడ మాట పోతుంది, అందులో అది కోర్టు అయిపోయింది, సభ అయిపోయింది, ఏదో రూమ్లో చెప్పింది కాదు, ఇంకా పరుగు పోతుంది, అందులో బర్త్డే ఇంత మాట చెప్పేశాడని ఆయన ఏం చేస్తాడంటే, ఆ తాగి ఉన్నాడు, ఇంకా తల కొట్టుకొని రమ్మని చెప్తారు. సైనికులు పోయి తల కొట్టి పల్లెంలో తీసుకొచ్చిస్తారు. ఈ అమ్మాయి తీసుకెళ్ళి వాళ్ళ అమ్మకి ఇస్తుంది అనమాట. ఇంతవరకే ఆ బైబిల్లో ఉంది. సో ఆ తర్వాత వేరే సంగతి ఏం తెలిసిందంటే, ఆ తర్వాత అమ్మాయి ఆమె చెప్తుంది అనమాట, నా కక్ష ఇది నేను తీర్చుకున్నాను, నాకు సంతోషంగా ఉంది అని అంటే, ఆవిడ చాలా కోపపడిపోయి నన్ను ఇట్లా యూజ్ చేసుకుంటామని చెప్పి కోపం వచ్చేసి ఆవిడ వాళ్ళ తల్లిని వదిలేసి జీసస్ దగ్గరికి పోయి ఆయన పాదాల మీద పడి ఆయన సేవలో ఉంటుందన్నమాట. ఇది మీకు ఎట్లా తెలుసు, బైబిల్లో లేదు కదా అని అంటే, నిజమే నాకు తెలీదు, కానీ నాకు ఎలా తెలుసు అంటే 1953లో సలోమి అనే ఒక మూవీ వచ్చింది. అది రీటా హేవర్త్ సలోమిగా చేసింది. రీటా హేవర్త్ ఆవిడ అద్భుతమైన యాక్ట్రెస్ అండి. ఆవిడ హాలీవుడ్ యాక్ట్రెస్. మై గాడ్, ఆవిడ మల్టీ టాలెంటెడ్ అనమాట. ఏంటి, ఆవిడ పాడుతుంది, డాన్స్ చేస్తుంది, ఆ తర్వాత డైరెక్షన్ చేస్తుంది, కాస్ట్యూమ్ డిజైనరు,
ఆ తర్వాత బాబు, ఇంకా ఆల్ టుగెదర్ మ్యూజిక్ డైరెక్టర్ A to Z ఆవిడ చేస్తుంది అనమాట. మన భానుమతి తెలుసు అనుకుంటా మీకు యాక్ట్రెస్. ఆవిడ ఈవిడని చూసే ఇంప్రెస్ అయిందనమాట. ఈవిడని చూసి ఇన్స్పిరేషన్గా తీసుకొని ఆవిడ కూడా భానుమతి ఆల్ టుగెదర్గా చేస్తుందని చెప్తాం కదా. సో ఒక్క డాన్స్ తప్ప అన్నీ చేస్తుంది భానుమతి. సో కాబట్టి అవన్నీ ఈవిడ దగ్గరే మీకు ఎట్లా తెలుసు అంటే నాలో నేను అని ఒక బుక్ ఉంది, ఆవిడ భానుమతి గారు ఆటోబయోగ్రఫీ రాసుకున్నది. దాంట్లో ఈవిడ గురించి రాసింది. ఆ తర్వాత ఈవిడ పాటలు కూడా కొన్ని ఉన్నాయి, అంటే డెలై ఏవో కొన్ని పాటల్లో కొన్ని ట్యూన్స్ తీసుకొని దాంట్లో ఆవిడ తెలుగులో కూడా యూజ్ చేసుకున్నది అనమాట. సో అట్లా వచ్చింది ఆ సినిమా. చూడండి దాంట్లో ఈవిడ అంటే బైబిల్ ఏంటంటే ఒక 2-3 వచనాలే ఉన్నా కూడా సినిమాలో దాన్ని ఎక్కువగా తీసుకొని, అంటే దాంట్లో చిన్న 4 ముక్కలు ఉన్నా కూడా దీన్ని అక్కడ ఎక్కువ అంటే పెద్దగా చేసి దాని గురించి అన్ని ఒక 1.5 అవర్ మూవీ అది అంతా రావాలంటే ఆవిడ అంటే కథ స్టోరీ రావాలి కదా. సో అందుకని ఆవిడ విపులంగా ఉంది. అంటే ఇది నేను చెప్తున్నది హోలీ బైబిల్లో ఈవిడ గురించి రాసింది. మరి మిగతా బైబిల్స్ వేరే ఉన్నాయి కొన్ని, హోలీ బైబిల్స్ కాకుండా. మరి దాంట్లో ఏమన్నా ఉందో ఏంటో నాకు తెలియదు. కానీ ఆ సినిమా మీరు చూడండి, దాంట్లో ఈ 7 వేల్స్ డాన్స్ కూడా వేస్తుంది. ఏది ముసుగులు ఒకటొకటి తీసి డాన్స్ చేస్తుంది కదా, ఆ డాన్స్ కూడా ఆవిడ చేస్తుంది లాస్ట్లో. కానీ ఆ డాన్స్ అద్భుతంగా ఉంటుంది. నేను ఆ తర్వాత చెప్పొచ్చేది ఏంటంటే, ఇట్లా అంటే ఈ ఒక్క క్యారెక్టర్ అంటే దాంట్లో కూడా నేను ఆల్రెడీ మీరు హోలీ బైబిల్లో కూడా మీరు చదివి చూడండి, మాథ్యూస్లో జాన్లో ఉంది ఈవిడ చాప్టర్స్. ఎక్కడ సలోమి చెడ్డదని రాలేదు, కానీ ఆవిడని మిస్యూజ్ చేసింది, దాన్ని మాత్రం ఉపయోగించుకున్నది వీళ్ళ మదర్ ఇట్లా, అంటే ఆవిడ్ని తప్పుదారి పట్టించింది అని మాత్రమే ఉంది. సో అలా ఉన్నప్పుడు అంటే నేను అసలు మళ్ళీ నేను వేరే క్రిస్టియన్స్తో కూడా చెప్పాను అనమాట, ఏంటి ఇలా ఉంది అంటే. నేను కొన్ని చర్చెస్కి వెళ్ళి డాన్సెస్ అవి చెప్తాను క్రిస్మస్ టైంలో, జనవరి అది మన ఏంటంటారు ఈస్టర్ టైంలో, ఇలాంటప్పుడు చాలా అంటే హైదరాబాద్లోనే చాలా చర్చెస్లో నేను చేస్తాను అనమాట డాన్స్ డ్రామాస్. కానీ ఆ పిల్లలు క్లాసికల్ డాన్సర్స్ కాదు, కానీ ఆ చర్చ్ వాళ్ళ పిల్లలతో అప్పటికప్పుడు ఒక 1 month 1 week 10 days అట్లా ప్రాక్టీస్ ఇచ్చి వాళ్ళతో చేయిస్తాను అనమాట. అబ్రాడ్లోకి వెళ్తే నాకు వాళ్ళందరూ ఆల్మోస్ట్ క్రిస్టియన్సే కదా ఇప్పుడు వేరే కంట్రీస్లో. సో వాళ్ళ సాంగ్స్ మీద నేను డాన్స్ చేస్తే వాళ్ళు చాలా, ఇప్పుడు బోనియంలో బై ద రివర్ ఆఫ్ బ్యాబీలో నేను ఒక సాంగ్ ఉంది, ఆ సాంగ్ మీద ఇట్లా మేరీస్ బాయ్ చైల్డ్ జీసస్ క్రైస్ట్ ఇలాంటి పాటలు కొన్ని ఉన్నాయి. సో వాటి మీద నేను డాన్స్ చేస్తే వాళ్ళు చాలా సంతోషం, అంటే టిపికల్ క్లాసికల్ డాన్స్ నేను చేసేది ఈ పాటల మీద కూడా. సో అవన్నీ వాళ్ళు సంతోషపడతారు. సో కాబట్టి అంటే ఇప్పుడు అంతగా అనుకోవటం లేదులేండి, అంటే డాన్స్ ఇప్పుడు అందరూ యాక్సెప్ట్ చేస్తున్నారు. కొందరు మాత్రం ఇప్పుడు కొందరు టిపికల్గా, అంటే కొందరు చాలా మేము అంటే కొన్ని ఉన్నాయి కదా కొన్ని కమ్యూనిటీస్, వాళ్ళు దే ఫీల్ అనమాట అట్లా. అంటే ఇది ఎందుకు జరిగిందంటే ఒక్క చిన్న క్యారెక్టర్ అయింది. ఇప్పుడు మరి మీరెందుకు అంత భయపడుతున్నట్టే, బీయింగ్ అండ్ ఆన్సర్ నాకు బాధ ఉంటుంది కదా. సో ఇదనమాట నేను చెప్పటం. మీరు బిబ్లికల్ డాన్సర్ సలోమి అనేది ఇదనమాట. మరి ఆవిడ మంచిదో ఇప్పుడు నేను ఇవి చెప్పాను. సో మీరు ఆ సినిమా చూడండి. దాంట్లో ఇంకొక డాన్స్ కూడా ఉందండి. ఈవిడ డాన్స్ చేసే ముందు కొందరు వేరే వాళ్ళు డాన్స్ చేస్తారు. దాంట్లో సుజాత అశోక్ అని ఇద్దరు మన ఇండియన్సే డాన్స్ చేస్తారు. ఆ డాన్స్ కూడా మీరు చూడండి, ఒక 2-3 నిమిషాలు చేస్తారు వాళ్ళు, టిబెటియన్ ఇండియన్ డాన్స్. అది కూడా చాలా బాగుంటుంది. మీరు ఈ సినిమా మాత్రం తప్పకుండా చూడాలి, లేకపోతే నేను చెప్పింది ఏది మీకు సరిగా అర్థం కాదు నాన్ క్రిస్టియన్స్ అయితే. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.